ప్రశ్న ఛానల్ ప్రతినిధి రావణ్కు సంబంధించినటువంటి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సర్పవరం పోలీసులు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని కాకినాడ కోర్టుకైతే తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు బెయిల్ మంజూరైంది. అంటే ఇక్కడ కూడా ఏదైతే పిఠాపురం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి సెక్షన్ల ద్వారా కేసు పెట్టారో, అంటే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు అన్నటువంటి సెక్షన్ల మీదే సర్పవరం పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ అంశంలో దీనికి సంబంధించి ఈరోజు కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టగా అక్కడ కూడా రావణ్కు బెయిల్ మంజూరైంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. బందర్కు సంబంధించినటువంటి పోలీసులు వచ్చి బందర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు ఉందంటూ ఆయన అదుపులో తీసుకుని అక్కడి నుంచి బందర్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అయితే నిన్న పిఠాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి కేసులో ఈరోజు కాకినాడ కోర్టుకి సంబంధించినటువంటి కేసులో ఈ రెండు కేసుల్లో కూడా జడా శ్రవణ్ కుమార్ రావణ్ తరపున ఆయన వాదనలు వినిపించారు. రెండు చోట్ల కూడా బెయిల్ లభించింది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇంచుమించుగా రావణ్పై 36కు పైగా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. అంటే ఒక నెల రోజుల పైగా ఆయన స్టేషన్ మార్చి స్టేషన్కి తిప్పుతూ కోర్టుకు అటెండ్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ చూసినా ఇదే కేసులు, ఈ సెక్షన్కి సంబంధించినటువంటి కేసులు తప్ప వేరే సెక్షన్కి పెట్టడానికి లేదు. ఎందుకంటే ఆయన ఏ రకమైనటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడలేదు. కాబట్టి అక్కడైనా సరే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడన్న కేసు మీదే అక్కడ ఒక రోజు పోలీస్ స్టేషన్లో ఉంచి మరుసటి రోజు మళ్ళీ కోర్టులో అపీరెన్స్కి ఆయన కోర్టులో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా జరిగి తంతం అయితే ఇదే. అంటే 36కు పైగా కేసులు పెట్టినట్టుగా మనకు వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఆయన స్టేషన్ మార్చి స్టేషన్కి తిప్పుతూ ఈ నెల 2 నెలలు ఆయన పూర్తిగా ఇబ్బంది పెట్టడమే ఒక పనిగా పెట్టుకున్నారా ఈ కూటమి పార్టీ నేతలు పోలీసులు అన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం రావణ్పై దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి జనసేన పార్టీ నాయకులు అంటే 2 చోట్ల రావణ్ తప్పించుకున్నారు. నిన్న పిఠాపురం పోలీస్ స్టేషన్లో దాడి చేయడానికి వచ్చారు. అక్కడ పోలీసు భద్రతలో నడుమ 2 వర్గాలు అంటే రావణ్కి సపోర్ట్ చేస్తూ వస్తున్నటువంటి ఒక వర్గం దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు, అలాగే జై భీమరావు భారత్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, వీళ్ళిద్దరూ కూడా రావణ్కి సపోర్ట్గా జై భీమ్ అంటూ వాళ్ళు నినదిస్తుంటే ఇటువైపు జనసేన పార్టీ నాయకులంతా కూడా రావణ్ డౌన్ అంటూ వాళ్ళు నినదిస్తున్నారు. ఇక్కడ కూడా అంటే నిన్న జరిగినట్టుగానే ఈరోజు సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర కూడా రావణ్పై దాడి చేయడానికి ముందుగానే ప్రిపేర్ అయ్యి అక్కడికి వచ్చినటువంటి కొంతమంది జనసేన పార్టీ నాయకులు ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనంపై కోడిగుడ్లు విసిరారు. అంటే ఏదో ఒక చోట ఖచ్చితంగా రావణ్పై అయితే మాత్రం దాడి జరుగుతుంది, ఇది పక్కా. అంటే నిన్న మొన్నట్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే సోషల్ మీడియా ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ అనే పేరుతో ఇష్టానుసారంగా దాడులు చేసినా లేకపోతే మాట్లాడినా ఊరుకునేది లేదంటూ ఆయన నిన్న కొన్ని సూచనలు చేయటం జరిగింది. ఏదైతే రావణ్కి సంబంధించారంటే అరెస్ట్ అంశంలో ప్రత్యక్షంగా ఆయన మాట్లాడకపోయినా పరోక్షంగా సోషల్ మీడియాకి సంబంధించి పూర్తిగా కంట్రోల్ చేసే విధంగా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని మీరు ఇష్టానుసారంగా అబ్యూస్ చేసినా, మహిళలపై దాడి చేసినా, లేకపోతే వ్యక్తిగత విమర్శలు దిగినా చూస్తూ ఊరుకోము అంటూ కొన్ని కామెంట్లు చేశారు. అదే సందర్భంలో దేవుళ్ళపైన దేవతలపైన కూడా మీరు కామెంట్ చేస్తే చూసుకునేది లేదు. వీటన్నిటికీ సంబంధించి డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఒక ప్రైవేట్ సెల్ ఒకటి ఓపెన్ చేశారు. ఎవరైనా దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు కానీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ట్రోలింగ్కి సంబంధించి కానీ ఏవైనా కంప్లైంట్లు చేస్తే మేము తక్షణమే యాక్షన్ తీసుకుంటామని చెప్పి రావణ్ అరెస్ట్ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రెస్ మీట్ వేదికలో రావణ్ గురించి మాట్లాడకపోయినా, నేరుగా మాట్లాడకపోయినా ఈ అంశాల కోసం పరోక్షంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో పిఠాపురంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా బొజ్జా ఐశ్వర్య పైన రాత్రి సుమారు 500 మంది వరకు ఆమె ఇంటిపైకి వెళ్ళి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. అంటే నాయకుడు ఒక మాట చెప్తే కార్యకర్తలు మరొక విధంగా ప్రవర్తించే పరిస్థితి ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా అందరికీ కలుగుతున్నాయి. నిజానికి సోషల్ మీడియా వేదికగా అబ్యూస్ చేయటం కానీ, పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడటం కానీ, ట్రోలింగ్ చేయటం అనేది చాలా తప్పు. ఈ విషయాన్ని అయితే అందరూ అంగీకరించవలసిందే. కానీ ఇది ఎక్కువగా గురవుతున్నది ఎవరు, ఈ పని ఎక్కువగా చేస్తున్నది ఎవరు? ఇప్పుడు ఆయన చెప్పినటువంటి అంశాలు కానీ చట్టాలు కానీ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా విమర్శలు చేసేటువంటి జర్నలిస్టులకి వర్తిస్తాయా, లేకపోతే తమ సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలకు కూడా వర్తిస్తాయా? అంటే కూటమి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కిరా కార్పీ లాంటి వాళ్ళు రోజా విషయంలో కానీ మిగిలిన వారి విషయంలో కానీ చాలా అబ్యూస్ చేస్తుంటాడు, వల్గర్గా మాట్లాడుతుంటాడు, ఇష్టానుసారంగా కామెంట్ చేస్తుంటాడు. అలాగే మరికొంతమంది
రఘురామకృష్ణరాజు గారు ఇటీవల ఒక కులాన్ని ఒక మతాన్ని టార్గెట్ చేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేవుళ్ళని దూషిస్తున్నారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటున్నారు. దీనికి సంబంధించి రాధా మనోహర్ దాస్ ఏదైతే ఉన్నదో ఆయన కూడా మరి యేసుక్రీస్తుని గురించి విచిత్రమైనటువంటి కామెంట్స్ చేస్తుంటాడు. 2 మేకులు 3 మేకులు పీక్కోలేని వాడు అంటాడు, చెక్కపై శవం అంటాడు. అలాగే ముస్లిమ్స్కి సంబంధించి కామెంట్ చేస్తుంటాడు. ఒకరు నిద్రపోతున్న శవం, ఒక నిలబెట్టిన శవం అంటూ కామెంట్ చేస్తుంటాడు. బైబిల్ మీద ఉచ్చపోస్తున్నాడు. మరి ఈ కామెంట్స్ చేస్తున్న వ్యక్తులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేదా ఓన్లీ ఇతర మతాలకు సంబంధించినటువంటి వారికి లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారిపైనే ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై కూడా స్పష్టత రావాలి. ప్రధానంగా ఈరోజు పవన్ కళ్యాణ్పై కామెంట్స్ చేయడానికి కూడా కారణం ఏమిటి? మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఒక జర్నలిస్టు సమావేశంలో స్పష్టంగా చెప్పాడు, నేను చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు నాకు కౌంటర్ చేస్తున్నారు, నన్ను ట్రోలింగ్ చేయటమే కాకుండా నా కుటుంబ సభ్యులపై కూడా ఇష్టానుసారంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ట్రోలింగ్ చేస్తూ ఇష్టానుసారంగా బూతులు తిడుతున్నారు. చిన్న వయసు ఉన్నటువంటి నా కుమార్తెను రేప్ చేస్తామంటూ మెసేజ్లు పెడుతున్నారు. దీన్నంతటినీ కూడా నేను సహించేది లేదు. ఖచ్చితంగా మీ వ్యవహార శైలిని నేను ప్రశ్నిస్తాను. ఇకపై ఏం జరుగుతుందో చూసుకుందాం అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆయన స్లాంగ్లో, ఆయన ఏమీ తిట్టలేదు కానీ ఆయన ఏ విధంగా మాట్లాడతారంటే గతంలో ఆయన చేసినటువంటి కామెంట్లు కూడా, అంటే వైసీపీని ఉద్దేశించి వైసీపీ గోండా నా కొడకల్లారా అంటూ చెప్పు తెగుతుంది అంటూ ఆయన చేసినటువంటి కామెంట్లు, అలాగే ఆయన స్లాంగ్ను ఉపయోగించి ఏలూరులో జరిగినటువంటి మీటింగ్లో ఆయన మాట్లాడే స్టైల్లోనే మాట్లాడాడు కానీ పరుష పదజాలాలు ఉపయోగించలేదన్నట్టుగా ఈ అంశాలన్నిటిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రధానంగా జడా శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. అయితే ఈ అంశాలన్నింటినీ కూడా చూస్తుంటే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదిక అనేది ఒక భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి కట్టుదిట్టమైనటువంటి కంట్రోల్ చేసే పరిస్థితిలోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళుతుందా అంటే తప్పుడు కామెంట్లు చేయటం కానీ ట్రోలింగ్ చేయటం కానీ పర్సనల్గా క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం అనేది ఎవ్వరు కూడా హర్షించదగింది కాదు. కానీ ఈ నియమాలు ఈ రూల్స్ ప్రతి ఒక్కరికి వర్తింపు చేస్తే ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో సద్విమర్శలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ప్రధానంగా ముందడుగు వేయవలసింది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే. కాబట్టి ఈ కోణంలో చూసినట్లయితే ఈరోజు రావణ్ విషయానికి వచ్చినట్టయితే ఆయన జరిగినటువంటి ట్రోలింగ్ వల్లే పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని అనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ఆయనపై నమోదు చేసినటువంటి 36 కేసులకు సంబంధించి ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడ కేసులు నమోదు చేశారు, ఎక్కడికి తరలించబోతున్నారు అంటే ఇక్కడ కాకినాడ ప్రాంతం నుంచి ఇప్పుడు బందరు తరలించబోతున్నారు. అక్కడ కానీ ఆ తర్వాత తరలించేటువంటి కేసుల విషయంలో ఏ పోలీస్ స్టేషన్లకు తరలిస్తారు, ఏదో ఒక చోట ఖచ్చితంగా రావణ్ పైన అయితే దాడి చేయడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు సిద్ధంగానే ఉంటారు. మరి చూద్దాం. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఒక కొత్త రూల్స్ అన్నీ తీసుకొచ్చారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఎవ్వరూ కూడా ఇష్టానుసారంగా నోరు విప్పి కామెంట్ చేస్తే ఊరుకునేది లేదు. సద్విమర్శలు చేయండి, చక్కగా విమర్శించండి, నిర్ణయాలను వ్యతిరేకించండి, కాదు కానీ వ్యక్తిగతంగా ఆడవాళ్ళని అబ్యూస్ చేయటం కానీ ఈ అన్ని అంశాల్లో కూడా కఠినంగా వ్యవహరిస్తామంటూ ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు క్రమశిక్షణగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి కట్టుబడి ఉంటారా, లేదా ఆయనపై దాడి చేయడానికి లేకపోతే ట్రోలింగ్ చేయడానికి పదే సోషల్ మీడియా ద్వారా కానీ ఫిజికల్గా కానీ దాడి చేయడానికి ఒక ప్రణాళిక రెడీ చేసుకుంటారా? రావణ్ విషయంలో నెక్స్ట్ బందర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఆయనకి రక్షణ ఎక్కడ ఉంటుంది అంటే ప్రధానంగా కొంతమంది రావణ్కి ప్రాణరక్షణ లేదు, కత్తి మహేష్ లాంటి పరిస్థితే రావణకు వస్తుందేమో అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఆయన కూడా ప్రధానంగా జనసేన పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో తర్వాత యాక్సిడెంట్లో చనిపోయారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. కాబట్టి అటువంటి పరిస్థితి ఏమైనా రావణకు కూడా పట్టి పరిస్థితి ఉంటుందా, జనసేన పార్టీ కార్యకర్తలు ఏమైనా ఆయనపై దాడి చేసే అవకాశం ఉంటుందేమో అన్నటువంటి అనుమానాలు కొంతమంది రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే రావణ్ని ఇక్కడి నుంచి బందర్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. మరి చూద్దాం రేపు ఆయన కోర్టులో ప్రవేశపెడతారా, అక్కడ ఎటువంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ కేసులన్నిటినీ కూడా పూర్తిగా జడా శ్రావణ్ కుమార్ బాధ్యత తీసుకున్నారు. రావణ్ తరపున ఆయన వాదనలు వినిపిస్తున్నారు. రేపు బందర్ పోలీస్ స్టేషన్లో ఏం జరగబోతుందో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా.